పండుగ ఉన్నదా? రాఖీ పండుగకు మీ అక్కకు ఫోన్ చేసి రమ్మన్నదే అని ఉన్నదా? నేను చెప్పకుండా కూడా ₹2 పేపర్ పెట్టు, ₹5 మెరుపులు రాక పట్టుకుని 500 కట్నం పట్టుకోవడానికి మాగత్తి. ₹2 పేపర్ పెట్టు, ₹5 మెరుపులు రాక పట్టుకుని 500 కట్నం పట్టుకోవడానికి మాగత్తి. గాడిది ₹5 రాఖీ పిప్పర్ పెట్టని మాట్లాడద్దు అసలు. సంవత్సరానికి ఒక్కసారి అక్కతో రాఖీ కట్టించుకోవాలని ఉండాలండి మనుషుల. మా ఆవిడ దగ్గర ఫోన్ చేస్తారు. హలో, అరే తమ్ముడా మంచిగా ఉన్నావారా? నేను మంచిగా ఉన్నా కానీ నువ్వు ఎట్లున్నావు? మంచిగానే ఉన్నారా? మంచిగానే ఉంటావా? రేపు ఇంట్లో గుర్తున్నా? రేపు రాఖీ కదా తమ్ముడు, గది మర్చిపోతున్నారా? అదే మరి ₹5 రాఖీ పట్టుకుని అలా బస్ ఎక్కిరా. రాఖీకి ఇంటికి రాకుంటే ఎటు పోతారా? కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కావచ్చు. లేట్ ఎందుకు అవుతుంది? మీ ఊరికి బస్సులు లేవా? అట్లా కాదురా, మీ బావ పొద్దుగాల పంపిద్దారా? సరే సరే, అడిగి కొంచెం పొద్దునరా. సరేరా, పొద్దున్నే అత్త. సరే కానీ తిన్నావానే? ఇంకేడరా, ఇంకా తినలే. ఎందుకక్కో? తలకాయ నొత్తాందిరా, కొద్దిగా అయినాక తింటా నాయన. ఏ ఊగాక జోకులాపు. అరే నిజంగానేరా, ఘోరంగా నొత్తాంది. ఏ ఊగాక నీకు తలకేడున్నది? పెద్ద మాట అన్నాడు సరాడు. ఏ ఊకోరా బాడుతో, ఇప్పటికే తలకాయ పని చేస్తలే అంటే రిస్తాను. అయ్యో, పని చేస్తలేదా? ఎందుకు పని చేస్తుంది? అందరు తలకేలే అంటారని ₹2 కిరాయి తలకాయ తెచ్చుకున్నావు, ఇప్పుడు చక్కగా పని చేస్తలేదు. అరే గాడిది తన్నుతా రేపు వచ్చినాక. తన్నుతావా నన్ను? తంత బరాబర్ తంతా. ఏంద్రా? సరే, నీ సంతోషం నేను కదా, కానీ మరో కండిషన్. సరే తన్నించుకోవడానికి రెడీగా ఉన్నా కదా, నీ కండిషన్ ఏదో చెప్పు. రేపు నువ్వు మన ఇంటికి వస్తావుగా? ఏదో చేసి మన ఇల్లు అంటానే, మా ఇల్లు అయినా నీకు పెళ్ళైంది కదా. అప్పుడు బస్సు దిగుడుతూనే ఉరుక్కుంటా ఇంటికి వచ్చి ఎగిరి నీ 2 కాళ్ళు లేపినది అన్నాడే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సరే నీ సంతోషాన్ని నేనెందుకు కాదంటారా? అట్లనే నంతతి పిచ్చిదానా, అట్లా 2 కాళ్ళు లేదు అంటే నువ్వే కింద పడతావు. చీని అవ్వ నా పిచ్చి పాడుగాను. అరే ఇదంతా కాదురా, రేపు రాఖీ కడితే ఏమిస్తావురా నాకు? నీకేం కావాలో ఈ తమ్ముని గాయంతో అర్థం చేసుకోను అక్క. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? అబ్బా గంత అర్థం చేసుకున్న తమ్ముడు ఏమిస్తాడు? ఎంతసేపు అన్నావు కాదు, తలకే పని చేస్తలే. అయితే బలానికి టానికలు గోళీలు పల్లికి ఇట్లా కొనిస్తానురా. అట్లా కాదే, మరి రేపు సినిమా పోయి మేకలం పోతానట. నీకోసం తలకే మెరడు ఆర్డర్ ఇచ్చిందే. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అరే గాడిది తొక్కుతా రేపాడికి అత్తే. అరే ఫోన్ పెట్టుకుంటారా? రేపు రాఖీ పండుగ వేసుకునేదా? చేసుకుంటావమ్మా. సరే నాకు ఉండిగా నిన్ను తిడితే అమ్మ బొమ్మత్తాని. అసలే తల్లి ప్రేమ. ఇంకోటి, నేను కూడా 10 నిమిషాల మాత్రమే బ్యాలెన్స్ చేసుకున్నా. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. మిగతా 5 నిమిషాల బ్యాలెన్స్ రేపు నువ్వు పట్టుకొని చెప్పి పర్మిట్లు రాగిట్లకు ఫోన్ చేస్తాను. చిన్నతనమేమైపోయే నన్ను వదిలే నీదే. అమ్మా, మా అక్క కంటే బస్సు దొరుకుతలేదు, విమానం కోసం ఎదురుగుతుందా గాని. చిన్ననానే బాబాయ్ ఇంటికి లేదురా, రాలేదట. ఎందుకు రాలేదట? బాగా పంపలేదటరా. ఎందుకు? బాబాయ్ ఆ పిల్లప్పుడు కట్న పైసలు వేయదట, అందుకైనా పంపుతలేదట. ఘోరం కొడతాడట. అయ్యో, కట్టం కోసం గొడవ పెట్టుకొని దూరం ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయిరా. ఈ కట్నాల వల్ల కానుకల వల్ల సంవత్సరానికి ఒకసారి వచ్చాయి. రాఖీ పండుగ కూడా వచ్చలేదా, పోలేదా? అసలు ఈ కట్నాలు కానుకలు లేకపోతే అయిపో నాకు తెలిసి. బాధపడంటే మాత్రాన బందైతే రా అమ్మా. అంతే తీరా. చెప్పుడు మర్చిపోయినరా, ఒక శ్రీబాబాయిల బిడ్డలు రాఖీ కడతానన్నారు. కొద్దిగా నాకు చెప్పిపోయి ఏమని అన్న ఇంటికన్నా ఉండమని రెడ్డి ఒక అని చెప్పింది. అవునా? వాళ్ళు రాకరా కట్టాలి, మరి కట్టం పైసలు ఇట్లున్నాయా? కట్నమా? వీళ్ళత్తరాని ముందే తెలియదా? అక్క కోసం దాచిన పైసలు తప్ప నాకాడ ఏం లేవు. నేనే ఇయ్యాలి. అమ్మ ఇస్తే నాకు ఇచ్చినట్టు ఉండదు. అరే ఏం ఆలోచిస్తారా? ఏం లేదమ్మా. లేకుండా ఎప్పుడు రాను మరి ఇస్తాం. అరే రాఖీ కట్టడానికి చెల్లెలు వస్తారు కింద కూర్చోం. కాలి కింది నేలను నేనే, నీలి నింగి నేనే, కన్నుల్లోని నీరే నేనమ్మా. నీ నవ్వు
దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనం అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యను యాలాలో యాలాలో ఎన్నిట్లో ఎన్నెన్ని ముచ్చటలో యాలాలో యాలాలో లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో నీకన్నా నాకెవరున్నారే నా చెల్లెమ్మ నన్ను కన్నా తల్లివి నువ్వమ్మా. A few moments later. అమ్మా చెల్లెలేమో గీడలు అంటావానే ఎందుకురా వాళ్ళ అత్తల ముందు తెలియదు కానీ అయితే ముగ్గురికి మనిషికి 500 ఇచ్చిన ఏమనుకుంటారో ఏమో. అయితే అయితే గట్ల కాదు పోయినసారి పెద్ద బిడ్డలకు తక్కువ ఇచ్చినామని ఫీల్ అయ్యారు. గవర్నీ పట్టించుకోగానే ఫస్ట్ టైం తక్కువ ఫోన్ చేయరా. హలో ఏమైంది అక్క, నీకు ఇంకా బాట దొరకలేదా? అత్త నాగరా రెడీ అయితానా? నువ్వు ఫోన్ కట్ చేయరా, నేను రెడీ అయితానా. బావని అడిగత్తా. చిన్ని చిన్ని ఊయల కట్టి అమ్మ ఇగో ఇలా రాఖీ కదా, మా ఇంటికి పోయేత్తా. ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు రాక? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే అత్తా. సరే సరే పోయి తొందరరా మరి. సరే అత్తనండి. మా చెల్లెలత్తలు వాళ్ళని చూసుకోవాలా మరి. అత్తనండి. పోయి తొందరరా మరి. సరే అండి పోయేత్తా మరి. ఇప్పుడు ఎట్లా? ఉన్న పైసలు చెల్లెల కట్నం పెట్టినా, అక్క అత్తే కట్నం ఏం పెట్టాలి? ఓ పని చేస్తా, బయటికి పోయి వాళ్ళైనా పైసలు అడకత్తా. అక్క అత్తనియా మంచిగా అక్క? మంచిగా ఉన్నా తమ్ముడు, నువ్వు మంచుకున్నావా? మంచిగా ఉన్నా. ఎటో పోతానరా? వీడికి అక్క నీకోసమే పోతానా. నా కోసమా? ఎందుకు? తలకాయ మీద తేవడానికా? ఏ కాదక్క, ఏం పండ్రు? పైసలు తెస్తాక కట్నానికి. ఇప్పుడు నేను ఇంటికి వచ్చినాక కట్నానికి పోతానా అవరా? పైసలు ఉంటాయి కానీ సీనిబాబు బిడ్డలు వస్తే వాళ్ళ కట్నం పెట్టినా అక్క. ఆగో వాళ్ళు ఎప్పటి నుంచి కడతారా? ఇదే ఫస్ట్ టైం అక్క. అవునారా? మరి ఎడిగో చెప్తావురా? నీ ఎట్లా తెలియదు ఎత్తది అక్క. ఏమద్దుగా, నేను ఏమనుకోను కానీ ఇంట్లోకి మారా నువ్వు. నువ్వేమో కానీ అమ్మకి ఇవ్వరాకు పైసలు ఉన్నాయని చెప్తున్నా, ఇప్పుడు ఇవ్వను అనుకో నన్ను చంపనే చంపుతుంది. అరే ఓ పని చేద్దాంరా. ఏం పని అక్క? ఇగో నా దగ్గర పైసలు లేవు, నువ్వు బయటకు పోయి ఇబ్బంది పడతావు కానీ పట్టు. బా నువ్వు ఎంత మంచిదాను అక్క. అలాగే ఇంట్లో కూడా పారా. ఇంట్లోకి అత్త కానీ నువ్వేమనుకోగా. నేనేమనుకుంటారా? నేను అక్కనరా, నేను అక్కనరా. సరే నువ్వు 5 ఇంట్లో నేను 2 నిమిషాలలో వస్తా. తొందరరా మరి. సరే సరే. మా అక్కనేగా ఏమనుకోని అన్నదిగా, ఇప్పుడు చూడు ఎట్లా ఇస్తాను. తమ్ముడు అటే పోయింది కాదే బిడ్డ, కలిసిండమ్మా ఇందాక బయటకు పోయేస్తాను పోయిండు. అమ్మ బాబు ఫోన్ చేసిండా? చేసింది, నిన్ననే మాట్లాడేవాడు. నాకు కూడా చేసిండే, మాట్లాడిన మాగా. బాబు దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తాడో, బాబుని తమ్మునికి నేను కలిపి ఎప్పుడు రాఖీ కడతానో ఏమో. కడుగుతే మళ్ళీ సంవత్సరం అడుగుతాయి. హలో, ఏమైందే? ఇప్పుడే వచ్చిన. తొందర రానే, పని ఉన్నది. కొంచెం టైం పడుతుంది, తమ్ముడు బయటికి పోయిండు. సరే రాఖీ కట్టినారు, బయలుదేరిగా. తమ్ముడు వచ్చినాక చెప్పిన కట్టేస్తా. ఎంతసేపు పోతావురా? బాగా ఫోన్ లేదా ఫోన్ చేస్తాను ఊసా. ఇప్పుడే అలా కలిసింది, ఇప్పుడే పోతావా? బాగా ఫోన్ లేదా ఫోన్ చేస్తాడా ఊసా. తమ్ముడు నువ్వు అన్నట్టు ఇది నా ఇల్లు కాదురా, నేను తొందర వెళ్ళిపోవాలి, నేను ఎక్కువసేపు ఉండలేనురా. అయ్యో గట్లెందుకు అంటారు బిడ్డ, ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. రావాల్సి కానీ నా పుట్టింటికి రావాలన్నా కూడా నేను ఒకరి పర్మిషన్ అడిగి రావాల్సి వస్తానమ్మా. నువ్వు ఎవరిని అడిగేసినప్పుడు నువ్వు ఇంటికి మంచిగా అక్క. అట్లా కాదురా తమ్ముడు, ఎంతైనా నేను పరాయిదాన్ని. ఒకప్పుడు ఇది నా ఇల్లు అని చెప్పేదాన్ని, ఇప్పుడు నా అత్తగారింటినేమో నా ఇల్లు అంటాను, ఇదేమో అమ్మ వాళ్ళ ఇల్లు అంటాను. నువ్వు అలా అనుకోకక్క. హలో, ఏమైంది? మీ తమ్ముడు ఇంకా రాలేదా? ఇప్పుడే వచ్చిండు. వచ్చిండు కదా, ఇక కట్టిరా. కట్టి తొందర అత్త. నువ్వు వచ్చిందే ఇప్పుడు అక్క, గిన్నెసాల ఫోన్ చేస్తాలేనక్క. అరే అట్లనే ఉంటదిరా.
అసలు ఇప్పుడు ఇంటికాడ ఏం పని చేయాలి? మా ఆడబిడ్డలు వచ్చి రావాలని చూసుకోవాలి కదా. చూసుకుంటే వాళ్ళు వచ్చినట్టు నువ్వు మా ఇంటికి రావా? మనం అనుకుంటే సరిపోదురా. వాళ్ళతో పని ఏం లేదు కానీ నువ్వు ఇవాళ ఉండాలక్క. నువ్వు ఉండవన్నా అమ్మ ఉండవన్నా పోవాలన్న ఆలోచన నా మనసులో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండలేనురా. ఇది అంతా కాక నువ్వు ఇవాళ ఉండాలి అంతే. అరే ఇదంతా కాదు, ఫస్ట్ రాత్రి వెళ్తా పట్టు అమ్మ నువ్వు ఇక్కడ కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా నన్ను నువ్వు చాలని కమ్మా. అమ్మ ఒక ప్లేట్ అందుకునే. హలో, మీ అబ్బాయి ఈ టైంకి కంపెనీ ఫోన్ చేస్తాను, నేను కేడ పని చేయదు. ఇలా ఒక్కరోజు ఉండరాదురా. లేదమ్మా నేను ఉండలేను. ఈ ఒక్కరోజుకి ఏమైతుంది ఉండు. లేదమ్మా నేను ఉండలేను. అయినా వాళ్ళతో ఏమైతే కానీ ఉండక్క. అట్లా కాదురా తమ్ముడు, వాళ్ళింటి మనిషిని కదా, వాళ్ళ మాట వినాలిరా. అది కాదక్క. అట్లా కాదు, నువ్వు చేయవట్రా. హలో, ఏమైందే? ఇప్పుడే కడతా, నా కట్టుడుతోనే అత్త. హలో బా, మీ చెల్లెలు మీ ఇంటికి వచ్చినాడు మా అక్క మా ఇంటికి రావద్దా? మాకున్న ఒక ఆడపిల్ల మా ఇంట్లో ఉండవద్దా? మీకు ఆడపిల్ల ముఖ్యమైనప్పుడు మాకు కాదా? ఏదేరా రాగి కట్టడు అయిపోయింది నా అత్తనా. నీకన్నా నాకెవరున్నారే నా చెల్లెమ్మ నన్ను కన్నా తల్లివి నువ్వమ్మా. ఒక్క కడుపు నుండి పుట్టినమే ఎంగిలి పాలు దాగి పెరిగినమే నీ అడుగు ముంగట నేనుంటనే అడుగడుగు కావాలి గస్తుండే. ఈ తమ్ముడే తన అక్క తమ్మై లాలించే లాలించే నేను పోతాను రా. ఇక కట్నం పెట్టవారు అక్కకు. అదే ఇగో అరే 100 రూపాయలేనా రా? చూడమ్మా 100 నేను అంటాన్ని. అరే వాడు మాత్రం ఏం పని చేస్తుంది. గట్ల కాదమ్మా, వీనికి తీసుకో నువ్వు. ఇగో తీసుకో, ఇది తీసుకొని బాడుకావు 500 తీసుకొని 100 రూపాయలు ఇస్తాడు. నువ్వేమనుకోవని నాకు తెలుసక్క. బాడుకావు ఇంకేమన్నా కావాలంటే అడగక్క నన్ను. నాకేవద్దురా తమ్ముడు, నువ్వు మంచిగా ఉండు, అమ్మను బాపును మంచిగా చూసుకో, సరేనా? సరే అక్క. చిన్నప్పుడు రాఖీ అంటే అక్క తమ్ముడు చేతికి కట్టే దారం మాత్రమే అన్నట్టు అనిపించేది. కానీ పెద్దయ్యాక తెలిసింది రాఖీ కేవలం దారం కాదు, వాళ్ళ బంధం ఎప్పటికీ విడిపోదని నిరూపించుకోవడానికి ప్రతి సంవత్సరం వచ్చే అవకాశమని. పెళ్లికి ముందు ప్రతి రాఖీకి అక్క రాఖీ కడుతుంది, ఇంట్లో ఉంటుంది, ఆడుతూ పాడుతూ సంతోషపడేది. కానీ పెళ్ళయ్యాక అసలు అక్క వస్తుందో లేదో, అసలు ఇంటికి వచ్చినా ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోతుంది అనే భయం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మారింది రాఖీ కాదు, వాళ్ళ బంధం కూడా కాదు, కేవలం ఇల్లు పరిస్థితులు మాత్రమే మారాయి. కానీ ఇన్ని మారిన అన్న చెల్లెళ్ళు అక్కదమ్ములది రాఖీతో మాత్రమే ముడిపడిన బంధం కాదు. రాఖీ ముఖ్యం కాదు, వారి బంధంలో ఒకరికి ఒకరు తోడు ఉండేలా ఉండి సంతోషంగా ఉండాలి అనేదే ముఖ్యం.